నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకురాలు నటి మాధవీలత షిరిడి సాయిబాబా మీద చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ విషయంపై స్పందించిన తీరు మీద సోషల్ మీడియాలో 2 రోజులుగా చాలా తీవ్రమైన చర్చ నడుస్తుంది. బూతులు, అసభ్య పదజాలం, చాలా దారుణమైన ట్రోలింగులు ఈ విధంగా నడుస్తుంది. మాధవీలత షిరిడి సాయిబాబా గురించి ఏమన్నది అసలు? మాధవీలత ఈ మధ్యకాలంలో ఆమె సినీ నటిగా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఆమె మెల్లగా బీజేపీలో చేరింది. బీజేపీలో చేరి కట్టర్ హిందూవాదిగా తనను తాను ప్రచారం చేసుకుంటుంది. ఆమె హిందూ మతం గురించి చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళ మీద కూడా చాలా తీవ్రంగా విరుచుకపడుతోంది. చాలామంది ఆ విధంగానే సక్సెస్ అవుతున్నారు అనే నమ్మకంతో ఆమె ఆ విధంగా ముందుకు పోతుంది. షిరిడి సాయిబాబా హిందువు కాదని, ఆయన ముస్లిం అని, కాబట్టి హిందూ ప్రజలు సాయిబాబాను పూజించొద్దని, సాయిబాబాకు ఆలయాలు కట్టొద్దని ఆమె ఒక వీడియోలో చాలా సీరియస్గా చెప్పింది. ఆయనను పూజించే వాళ్ళ మీద చాలా తీవ్రంగా విరుచుకపడ్డది. హిందువులను ఈ సాయిబాబాల నుంచి, ఇలాంటి బాబాల నుంచి రక్షించాలనే పిలుపు కూడా ఇచ్చింది. ఆమె మా విధంగా మాట్లాడిన తర్వాత, షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది సాయిబాబా భక్తులు దీని పట్ల తీవ్రంగా స్పందించారు. కొన్ని చోట్ల ఊరేగింపులు తీశారు. బీజేపీ నాయకులకు, ఇతర పార్టీల నాయకులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ విధంగా తమ మనోభావాలకు దెబ్బతీసిందని మీరు చర్యలు తీసుకోవాలని బీజేపీ వాళ్ళకి, ఇతరులకు కూడా ఆ విధంగా కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా సరూర్ నగర్లో ఆమె మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఈ షిరిడి సాయి భక్తులు కంప్లైంట్ ఇస్తే ఆమె మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదేవిధంగా మహారాష్ట్రలోని సిద్ధిలో కూడా సిద్ధి సాయి ట్రస్ట్ ఆమె మీద కంప్లైంట్ ఇచ్చింది, కేసు నమోదైంది. ఈ జరుగుతున్న తరుణంలోనే షిరిడి సాయి భక్తులు ఆమె మాటలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ సాయి ఎంత గొప్పవాడని చెప్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలోనే వాళ్ళు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి వెళ్ళారు. మొన్న అనుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఈ విధంగా బీజేపీ నాయకురాలైన మాధవీలత కొన్ని లక్షల మంది ఉన్న షిరిడి సాయి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, ఆమె క్షమాపణ చెప్పాలని, ఆమెతో మీరు క్షమాపణ చెప్పించాలని వీళ్ళు కోరారు. క్షమాపణ చెప్పించాలని, ఇంకోసారి ఈ విధంగా మాట్లాడకుండా ఉండడం కోసం ఆమెకు చెప్పాలని రామచంద్రరావు దగ్గర వీళ్ళు షిరిడి సాయి భక్తులు కోరారు. దాంట్లో చాలాసేపు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత రామచంద్రరావు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో బీజేపీ నాయకురాలైన మాధవీలత మాట్లాడిన, షిరిడి సాయిబాబా మీద మాట్లాడిన మాటలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సూటిగా చెప్పేశారు. అంతేకాదు, లక్షల మంది షిరిడి సాయిబాబా భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు ఆమె క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవ్వరు చేసినా, మాధవీలతే కాదు, ఎవ్వరు చేసినా బీజేపీ సమర్థించబోదని, ఖండిస్తుందని ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. వైరల్ ఎందుకయింది? ఆయనను ట్రోలింగ్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది కాబట్టి అది వైరల్ అయింది. ట్రోలింగ్ ఎవరు చేశారు? సాయిబాబాను వ్యతిరేకించే, సాయిబాబా దేవుడు కాదనుకునే వాళ్ళు మాత్రమేనా? అందులో ఒక్క సాయిబాబాను దేవుడు కాదనుకునే వాళ్ళే ఉన్నారా? లేదంటే బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెసో, కమ్యూనిస్టులో, నాస్తికులో, అసలు దేవుళ్ళని లేడని చెప్పే నాస్తికులో వీళ్ళేమైనా ఉన్నారా? కాదు, వీళ్ళెవ్వరూ కాదు. ఆయనను ట్రోల్ చేస్తున్నది, ఆయన మీద దాడి చేస్తున్నది, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నది, బూతులు తిడుతున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఎందుకు బీజేపీ అధ్యక్షుడి మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లే ఎందుకు దాడి చేస్తున్నారు? మామూలు దాడి కాదు ఇది. చాలా బూతులతో అసహ్యంగా, జుగుప్సాకరంగా దాడి చేస్తున్నారు. ఇంత దారుణాన్ని తెగించడానికి కారణం ఏంటి?
ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు, కొన్ని పదాలు మనం మాట్లాడలేం. బయట సమాజంలో మాట్లాడుకోలేని భాష. అన్‌పార్లమెంటరీ వర్డ్స్ అంటాం కదా! అలాంటి భాషలో వాళ్ళు రామచంద్రరావు మీద చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? ఆ విధంగా వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారంటే, వాళ్ళ మనసుల్లో ఎంత ద్వేషం నెలకొని ఉన్నది. ఎంత ద్వేషం ఉండుంటది వాళ్ళకి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ద్వేషం? ద్వేషం మాత్రమేనా? అది విద్వేషమా? ఆ విద్వేషాన్ని వాళ్ళ మెదళ్లలో నూరి పోసిందెవరు? ఈ రామచంద్రరావు లాంటి వాళ్ళు, బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు. ఇప్పుడు వాళ్ళ దాడిని ఎదుర్కొంటున్న రామచంద్రరావు లాంటి వాళ్ళే ఆ బీజేపీ క్యాడర్‌లో, ఆర్ఎస్ఎస్ క్యాడర్‌లో వాళ్ళ అభిమానుల్లో విద్వేషాన్ని నూరిపోశారు. ఇతర మతాల మీద, మతమే లేదని చెప్పే నాస్తికుల మీద, మతాతీతంగా, కులాతీతంగా దేవుడు లేడు అని చెప్తున్న కమ్యూనిస్టుల మీద విద్వేషాలు నింపింది. వాళ్ళకు వ్యతిరేకంగా దాడులు చేసేట్టు భౌతిక దాడులు, బూతులతో సోషల్ మీడియాలో దాడులు, అసభ్య పదజాలంతో సోషల్ మీడియా దాడులు, మహిళల మీద కూడా చాలా అసహ్యమైన, దుర్మార్గమైన దాడులు. ఎవరైనా మోడీ చేస్తున్న తప్పులను ఏ మహిళైనా చెప్తే, బీజేపీ చేస్తున్న అన్యాయాలను ఎవరైనా బయటికి చెప్తే, సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళ మీద పడిపోయి బూతులు తప్ప ఇంకోటి లేకుండా వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా, మహిళల వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా మాట్లాడుతున్నారు. అవి నేర్పింది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలే. ఆర్ఎస్ఎస్ బీజేపీలు వాళ్ళకు నేర్పింది ఇంకొక విషయం ఏంటంటే, దాడి ఈ భాషతో చేయండి, అయితే అబద్ధాలైనా సరే దాడి చేయండి, అబద్ధాన్ని ఆసరాగా తీసుకొనైనా సరే దాడి చేయండి. అవతల వాళ్ళు మన శత్రువులు, ఆ శత్రువులను మళ్ళీ మాట్లాడకుండా చేయడం కోసం అబద్ధాలను ఆయుధంగా తీసుకోండి అని మాట్లాడారు. అలా మాట్లాడిన వాళ్ళు అమిత్ షా దగ్గర నుంచి హైదరాబాద్లో ఓ చిన్న కార్యకర్త, అభిమాని దాకా అబద్ధాలు మాట్లాడమని వాళ్ళ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అబద్ధాలు మాట్లాడినా పర్వాలేదు, కానీ మనం గెలవాలి. ఆ అబద్ధాలతో, ఆ విద్వేష ప్రచారంతో ఇవాళ వాళ్ళ అధ్యక్షుడు రామచంద్రరావు మీదనే దాడి చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు పులి మీద స్వారీ చేస్తున్నారు. పులి మీద స్వారీ చెయ్యలేరు, దిగలేరు. దిగితే పులి తింటుంది. ఇప్పుడు ఆ పులి మీద స్వారీ చేస్తున్నారు. ఆ పులి నుంచి ఎట్లా దిగాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. రామచంద్రరావు మీద చేసిన దాడి, ఒక్క రామచంద్రరావు బీజేపీ కాబట్టి దాడి చాలా తక్కువ జరిగింది నిజానికి. అదే రామచంద్రరావు బీజేపీ కాకుండా ఇంకా వేరే పార్టీ వ్యక్తులు ఎవరైనా అయి ఉంటే మామూలుగా ఉండకపోయేది దాడి, బీభత్సంగా ఉండేది దాడి. ఇప్పటికే ఇది కూడా తక్కువేం కాదు, ఈ దాడి కూడా తక్కువేం కాదు. ఇక అతని మీద దాడే కాకుండా, ఇందాకే చెప్పాను కదా, వాళ్ళు అబద్ధాలైనా ప్రచారం చేయండి అని, అదొక సిద్ధాంతంగానే డెవలప్ చేశారు. వాళ్ళు అబద్ధాలను ఒక సిద్ధాంతంగా డెవలప్ చేశారు. ఆ విధంగా ఈ షిర్డీ సాయిబాబా విషయంలో కూడా అబద్ధాలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అబద్ధం అంటే ఆయన దేవుడు కాదు అనే విషయం గురించి కాదు, అసలు దేవుళ్ళు దేవుళ్ళు అవునా అనే విషయంలో నాకు అసలు సంబంధమే లేదు. ఎందుకంటే దేవుడు లేడని నమ్మేవాడిని నేను. అసలు దేవుడే లేడని, ఏ మతమైనా పర్వాలేదు, దేవుడే లేడని నమ్మేవాడిని. కానీ షిర్డీ సాయిబాబా సంబంధించి వాళ్ళని, షిర్డీ సాయిబాబా భక్తులను దెబ్బతీయడానికి, షిర్డీ సాయిబాబా ట్రస్ట్ని దెబ్బతీయడానికి వాళ్ళ అబద్ధాలు సహారా తీసుకున్నారు కదా, సహాయం తీసుకున్నారు కదా, దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. బూతుల సహాయం తీసుకున్నారు కదా, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అబద్ధాలు ఏం చెప్తున్నారు? షిర్డీ సాయిబాబా ట్రస్టీలందరూ ముస్లింలే. ఒక ఆయన పెడతారు దానికి, మిగతా వాళ్ళందరూ దానికి లైక్లు కొడతారు, వాళ్ళు కామెంట్లు చేస్తారు. ఇంకొక ఆయన పెడతారు, ఆ ట్రస్ట్కు వచ్చే ఆదాయం అంతా, ఆ ఆలయానికి వచ్చే ఆదాయం అంతా వక్ఫ్ బోర్డుకు పోతుంది. అంటే ముస్లింల కోసం మనం చందాలు ఇవ్వాలనా, ముస్లింల కోసం పాటుపడే ఒక ఆలయానికి మనం పోయి పూజలు చేయాలనా అని ఇంకొక ఆయన పెడతాడు. దానికి విపరీతమైన వందల కొద్ది కామెంట్లు, వందల కొద్ది లైకులు, అబద్ధాలతో రెచ్చగొట్టడం అనేది దీన్ని అంటారు. కానీ నిజమా అది? వక్ఫ్ బోర్డు అధీనంలో ఉందా? షిర్డీ ట్రస్టులో ముస్లింలు ఉన్నారా ట్రస్టీలుగా? అది పచ్చి అబద్ధం. షిర్డీ సాయిబాబా ట్రస్ట్
మహారాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నది. ఆ ట్రస్టులో సభ్యులందరినీ మహారాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తున్నది. అందులో మొత్తము హిందువులే ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే కదా, బీజేపీదే కదా. వాళ్ళు ఏమైనా ముస్లింలు పెడతారా? పెట్టే అవకాశమే లేదు. అసలు ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కాదు, అంతకు ముందైనా ఎప్పుడు కూడా అందులో ముస్లిం ట్రస్టీలు లేరు. హిందూ ట్రస్టీలే నడుపుతారు. హిందూ మత సాంప్రదాయాల ప్రకారమే అది నడుస్తుంది. అక్కడ పండుగలు చేస్తారు. రామనవమి, గురి పూర్ణిమ, విజయదశమి, దసరా పండుగ ఇట్లాంటివన్నీ ఆలయంలో చేస్తారు. రంజాన్లు, మొహరంలు చేయరు అక్కడ. అక్కడ చేసేవన్నీ హిందూ పండుగలు చేస్తారు. హిందూ ఆలయాల్లో జరిగే సాంప్రదాయం ప్రకారమే, హిందూ సాంప్రదాయం ప్రకారం అక్కడ పూజలు జరుగుతాయి. ఇంకోటి, అక్కడ వక్ఫ్ బోర్డుకు ఆ ఆదాయం పోదు. అది ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుంది. ఆ ఆదాయము ప్రజల కోసము, ప్రజలకు దాన ధర్మాలు చేయడం కోసము, ఆ ఆలయ అభివృద్ధి కోసము ఖర్చు పెడతారు. అందులో ట్రస్టీలందరూ ఎవ్వరూ ముస్లింలు లేరు, ట్రస్టీలందరూ హిందువులే. ఈ విధంగా అబద్ధాలు చేయడం అనేది దుర్మార్గమైంది. ఇది ఆర్ఎస్ఎస్కు చాలా అలవాటు, ఒక సిద్ధాంతంగా తయారు చేసింది. వాళ్ళ అనుచరులకు అదే నేర్పుతుంది. అది దేనికి దారి తీస్తుంది, దానివల్ల ఏం జరుగుతుందో అని ఆలోచించే పరిస్థితిలో కూడా లేరు ఈ ఆర్ఎస్ఎస్ మూకలు, బీజేపీ మూకలు. చివరికి వాళ్ళ అధ్యక్షుడి మీదనే, వాళ్ళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మీదనే దాడి చేసే పరిస్థితి ఉందంటేనే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితులకు చేరారో అర్థమవుతుంది. ఇక వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు, ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు దేవునిగా పూజించే, తనకు తాను దేవుని బిడ్డనని చెప్పుకునే నరేంద్ర మోడీ మన ప్రధాని, ఇప్పటికీ ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ మోడీని దేవుడుగానే చూస్తారు కదా. వీళ్ళు చూడడమే కదా, మోడీ కూడా తాను దేవుడే పంపించిండు, తను బయలాజికల్ మనిషిని కాదు అని కూడా చెప్పిండు. ఆయన ఊడిపడ్డాడు పైనుంచి, దేవుడు పుట్టించాడు, ఆయన దేవుని బిడ్డగా ప్రచారం చేసుకుంటాడు. వీళ్ళు కూడా దేవుని బిడ్డనే నమ్ముతున్నారు కదా. అలాంటి వాడు కూడా 2 సార్లు షిరిడి ఆలయానికి వెళ్ళాడు, పూజలు చేశాడు. 2018లో ఒకసారి, 2023లో ఒకసారి ఆలయానికి వెళ్ళి పూజలు చేశాడు. సాయిబాబా మహా సమాధి శతాబ్ది ఉత్సవాల ముగింపు సమావేశాల్లో ఆయన మాట్లాడాడు, పూజలు చేశాడు. 2023 అక్టోబర్ 26న మళ్ళీ షిరిడీకి వెళ్ళాడు మోడీ. సాయిబాబా సమాధి ఆలయంలో పూజలు చేశాడు. మోదీ చేసిన పూజలు వీళ్లకు కనిపించవు కదా. సాయిబాబాను కొలుస్తున్నా, లేదు సాయిబాబాను నమ్ముతున్నా భక్తులంటేనే ఇంత వ్యతిరేకత ఉంది వీళ్ళకి. భక్తుల మీద విషం కక్కుతున్నారు. మరి అదే పూజలు చేసిన మోడీ మీద ఏంది ఒక్క మాట మాట్లాడరు ఎందుకు? రామచంద్రరావు ఈజీగా దొరికాడా మీకు? రామచంద్రరావు మీద మాట్లాడే మాటలు మోడీ మీద ఎందుకు మాట్లాడరు? మోడీ వెళ్ళాడు కదా, అక్కడికి పూజలు చేశాడు కదా. మోడీ హిందూ మతం కోసమే తను పోరాడుతున్నా అని చెప్తాడు. మీరు కూడా అదే కదా నమ్ముతారు. నిజానికి వీళ్ళు చేస్తున్నది హిందూ మతం కోసమేనా? నిజానికి హిందూ మతం కోసం కూడా కాదు. వాళ్ళ ప్రయోజనాలు, వాళ్లను పోషించే కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు వీళ్ళు. ఇతర మతాలపై విద్వేషం రెచ్చగొట్టి తమ ప్రయోజనాలు, అంటే తమ ఓట్లు వేయించుకోవడం కోసం, ఇతర మతాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఏకం చేసి ఆ ఓట్లు తాము వేయించుకోవడం కోసం మత భావనలు రెచ్చగొడుతున్నారు, ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద, దేవుణ్ణి నమ్మని నాస్తికులు, కమ్యూనిస్టుల మీద విద్వేషాలు రెచ్చగొట్టి, ఆ విద్వేషాలతో రెచ్చిపోయిన మనసుల్లో, మెదళ్లలో విద్వేషాలు నిండిన మనుషులు, యువకులు లేదంటే ఇతరులు విద్వేషాలు నిండిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తారో కూడా తెలియదు. కనీసం కూడా ఆలోచించలేరు వాళ్ళు. ఒకే దారి వాళ్ళది, ఇంకా విద్వేషం. దాడి చేయాలి, చంపాలి, నరకాలి, ఎలక్షన్లు వస్తే దొంగ ఓట్లు వేయాలి, తమకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన వాళ్ళని తన్ని బయటకు పంపించాలి. ఇంత దారుణంగా ఉంటుంది వాళ్ళ ఒక రకమైన మానసిక పరిస్థితిలో ఉంటారు. ఈ విద్వేషంతో మనస్సులు నిండిన వాళ్ళ మానసిక పరిస్థితి అది. వీళ్ళు ప్రభుత్వాలు నిజంగానే
హిందువులందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరినీ ఐక్యం చేసి వాళ్ళకైనా మేలు చేస్తుందా? ఒకవేళ హిందువులందరూ అందరికీ మేలు చేసేది అయితే హిందూ మతానికి సంబంధించి ప్రజల విషయంలో భారతదేశంలో మెజారిటీ ఉన్నది హిందువులే. వాళ్ళ మీదనే బుల్డోజర్లు ఎక్కుతున్నాయి. వాళ్ళకే ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు. ఆ హిందువు రైతులే ఆకలితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంటలు పండట్లేదు, గిట్టుబాటు ధరలు లేదు. ఆ రైతులే నార్త్ ఇండియా, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి ఆ హిందూ రైతులే చాలామంది, వేల మంది ఢిల్లీలో సంవత్సరం పాటు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఆ హిందూ రైతులే, ఆ హిందూ ప్రజలే అష్ట కష్టాలు పడుతున్నారు భారతదేశంలో. మరి ఆ హిందువుల కోసమే కదా చేయాల్సింది. చేశారా ఏమైనా? అంతేకాదు, మతానికి సంబంధించి కూడా నిన్నగాక మొన్న శంకరాచార్య అతని అనుచరుల మీద లాఠీ చార్జ్ చేసి చిత్తగొట్టారు. జుట్టు పట్టుకొని గుంజి మరీ కొట్టారు. దీనికి నిరసనగా ఆయన నిరసన చేస్తూ ఉంటే దాని మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. ముందేమో పోలీసులు చేశారు, తర్వాత ఏమో గూండాలు తీసుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ యోగి బాబా జిందాబాద్, బుల్డోజర్ బాబా జిందాబాద్ నినాదాలు చేస్తూ ఈ ఆశ్రమం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు చేస్తున్నది ఏంది? కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడడం మాత్రమే. దానికోసమే అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెజారిటీ ప్రజలను తన గుప్పెట్లో పెట్టుకుంటే వాళ్ళు తాము చెప్పినట్టు మ్యాజిక్ చేసినట్టు, మెజిషియన్. లేదు, తమ మెదళ్లను, ఇతరుల మెదళ్లను తమాధీనంలోకి తీసుకునే శక్తి ఇది. అది మతపరమైన భావజాలను రెచ్చగొట్టడం వల్ల వచ్చిన శక్తి. దీనివల్ల దేశం సర్వనాశనం అయిపోతున్నది. అందుకోసమే చివరికి వాళ్ళ అధ్యక్షుడి మీదనే దాడి చేసే పరిస్థితి దాపురించింది. ఆయన మా సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు మాధవీలత క్షమాపణ చెప్పాలని ఒక మాట అన్నందుకు ఆయన మీదే దాడి మొదలుపెట్టారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇందులో ఈ మాధవీలత మాట్లాడిన దాంట్లో ఆమె క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడిన తర్వాత చేస్తున్న దాడిలో ఇంకొక కోణం కూడా ఉందనే అనుమానాలు వస్తున్నాయి. ఇందులో రామచంద్రరావు వ్యతిరేకులు, బీజేపీలోని రామచంద్రరావు వ్యతిరేకులు ఏమైనా చేయిస్తున్నదా ఇది అని. అది నిజము కావచ్చు, నిజం కాకపోవచ్చు. కానీ ఆ సోషల్ మీడియాలో రామచంద్రరావుకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులను చూస్తే, కామెంట్లను చూస్తే నిజం అనిపించే అవకాశం ఉంది. రామచంద్రరావును తీసేసి బండి సంజయ్ని మళ్ళీ అధ్యక్షుడిని చేయాలి అని డిమాండ్. బండి సంజయ్ ఉంటే హిందూ మతానికి ఈ దరిద్రమైన గతి పట్టదు అని ఇంకోటి. ఇట్లా చాలా బండి సంజయ్ కావాలి, బండి సంజయ్ హీరో అని విపరీతమైన చర్చ చేస్తున్నారు. అంటే ఇంకొక కోణం కూడా ఉంది, అది కూడా కావచ్చు అని. ఏదైనా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని నాశనం పట్టించడానికి చాలామందిని రెడీ చేసి ఉంచింది ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్. వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.